మేడం ఎట్లా ఇప్పుడు ముగ్గురు కన్న బిడ్డల్ని చంపాడు, ఎట్లా వివరాలు తెలుసు? హలో అండి. సో మేజర్గా ఈ 5 పిల్లలు అనేది ముగ్గురు అమ్మాయిలు మిస్ అవ్వడం అండ్ 2 అబ్బాయిలు మిస్ అవ్వడం, ఈ 2 స్టాండ్ అలోన్ ఇన్సిడెంట్స్. ఈ ముగ్గురు అమ్మాయిలు వచ్చేసి ఆర్బీ నగర్ నుంచి. సో నిన్న మధ్యాహ్నం వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వచ్చి మా పోలీస్ స్టేషన్లో టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత వెంటనే 5 టీమ్స్ని అటు పంపడం జరిగింది ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం. సో ఆ మేజర్ ఏరియాస్ అన్నీ వెరిఫై చేసాం అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో అట్లా సర్క్యులేట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఫాదర్ని అసలు లాస్ట్ ఎక్కడ కనపడ్డారు పిల్లలు అని చెప్పేసి ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ ఫాదర్ ఇనీషియల్లీ వాళ్ళకి కుర్కురే తినిపివ్వడానికి అట్లా దగ్గరలో ప్లేస్కి అతను ఆటోలో తీసుకెళ్ళాను ముగ్గురు పిల్లల్ని అని చెప్పేసి అన్నాడు. సో తర్వాత ఎక్కడ దింపావు అని చెప్పేసి అంటే అతను డిఫరెంట్ స్పాట్స్ చెప్పాడు, బతుకమ్మకుంట అని, వీక్లీ మార్కెట్ అని. బట్ అక్కడ యాక్చువల్ సీసీటీవీస్ అవి చూస్తే అక్కడ అతను లేడు. సో తడబడుతుండే. ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే ఫైనలీ కామారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్ళాను. నిన్న 11 ఆ టైంకి, పొద్దున 11 ఆ ప్రాంతంలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిసేపు కూర్చున్నారు అండ్ ఫైనల్లీ ఆ ముగ్గురిని అక్కడ ఆ చెరువులోకి నెట్టడం జరిగింది. సో ప్రైమా ఫేసి కొంచెం అప్పుల బాధలు ఉండడం అండ్ పిల్లల్ని పోషించడం కష్టం అవ్వడం, ఆ విషయంలో ఆ ముగ్గురు పిల్లల్ని చంపినట్టు తెలుస్తుంది. అండ్ ఈ ఇన్సిడెంట్లో ఇమీడియట్గా మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ అండ్ మిగిలిన టీం ఎస్ఐ ఉస్మాన్ వీళ్ళందరూ ఒక 5 టీమ్స్ కింద ఫామ్ అయ్యి ఇమీడియట్గా వితిన్ 6 hours అట్లా ఇమీడియట్గా ట్రేస్ చేయడం జరిగింది. తండ్రి ఇస్మాయిల్తో పాటు తల్లి పాత్ర కూడా ఉందనేది ఒక ప్రచారం జరుగుతుంది. తల్లిని కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏమైనా పాత్ర? తల్లి పాత్ర ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ కాలేదండి. తల్లికి ప్రస్తుతం ఏం తెలీదు అని అనుకుంటున్నాం. ఫర్దర్గా మేము ఇంట్రాగేట్ చేస్తాం. ఇప్పుడు ఈ గోసంగి సంబంధించి 2 మిస్సింగ్ అయ్యారు, వాళ్ళ ఆచూక్యంలో. గోసంగి కాలనీలో ఇద్దరు మగపిల్లలు మిస్ అయ్యారు. 10 years బాబు ఒకతను అండ్ 9 years బాబు ఒకతను. సో వీళ్ళు 6th రోజు మధ్యాహ్నం మిస్ అయ్యారు. సో మాకు కంప్లైంట్ రావడం 1 day లేట్గా కంప్లైంట్ వచ్చింది. 7th రోజు మధ్యాహ్నం వచ్చింది. ఈ పిల్లలు మేజర్గా ఎక్కడికి వెళ్తారు ఆ ఏరియాస్ అన్నీ విజిట్ చేయడం జరిగింది. అక్కడ వెరిఫై చేసాం. ఇంకా ఫర్దర్గా 5 teams అలానే వర్క్ చేస్తున్నాయి. దాని గురించి విల్ ట్రేస్ దీస్ 2 people ఆల్సో.